చేసేది చీరల వ్యాపారం, కానీ వడ్డీ వ్యాపారం మొదలుపెట్టింది. నగల తనకు ఇస్తే నెల నెలా వడ్డీ చెల్లిస్తానని నమ్మించింది. అధిక వడ్డీ వస్తుందన్న ఆశతో చాలా మంది ఆమెను నమ్మి నగలు ఇచ్చేశారు. చివరకు వడ్డీ ఇవ్వకుండా, నగలు ఇవ్వకుండా తప్పించుకుపోయింది. 5 నెలలుగా పరారీలో ఉన్న కిలాడీ లేడీని పట్టుకున్నారు పోలీసులు. ఓవైపు చీరల వ్యాపారం, మరోవైపు వడ్డీ వ్యాపారంతో మహిళల్ని మోసం చేసి పరారైన మాయలేడి పావనిని ఎట్టకేలకు చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. 5 నెలలుగా పరారులో ఉన్న ఆమెను తమిళనాడులోని సేలంలో అరెస్ట్ చేసి చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. చిత్తూరు నగరానికి చెందిన పావని, ఆమె భర్త చరణ్లు కొన్నాళ్ల నుంచి చీరల వ్యాపారంతో నగరంలోని కొంతమంది మహిళలకు దగ్గరయ్యారు. వచ్చిన నగదుతో వడ్డీ వ్యాపారం చేశారు. తన దగ్గరకు వచ్చే మహిళలతో ఆప్యాయంగా మాట్లాడుతూ అందరితోనూ కలిసిపోయేది పావని. తన మాయ మాటలతో అందరినీ నమ్మించింది. ఇళ్లలో ఉండే బంగారు నగల్ని తన దగ్గర తాకట్టు పెడితే వాటికి వడ్డీలు చెల్లిస్తానని చెప్పి భారీగా బంగారం కాజేసింది. ఇలా పదుల సంఖ్యలో మహిళల నుంచి 8 కిలోల నగల్ని కాజేసి వాటిని ఓ ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి వాటి ద్వారా వచ్చే వడ్డీలతో జల్సాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మోసపోయిన బాధితులు నిలదీస్తే రౌడీలతో బెదిరించిన ట్రాక్ రికార్డ్ పావనికి ఉంది. నగల కోసం బాధితులు ఒత్తిడి చేస్తుండటంతో చిత్తూరు నగర్ మేయర్ దంపతుల హత్య కేసులో ప్రధాన నిందితుడైన చింటూని ఆశ్రయించింది. చింటూ అభయం ఇవ్వడంతో మోసపోయిన మహిళలెవరూ ప్రశ్నించే ధైర్యం చేయలేకపోయారు. గత ఏడాది నవంబర్లో మేయర్ దంపతుల హత్య కేసులో చింటూ జైలుకు వెళ్లడంతో మోసపోయిన బాధితులందరూ పావనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్నుంచి పావని పరారులో ఉంది. పోలీసులు ఆమె నగలు కుదవబెట్టిన ఫైనాన్స్ సంస్థలోని పావని ఖాతాల్ని పరిశీలించారు. భర్త చరణ్ పావని పేరుతో 8 కేజీల బంగారు ఆభరణాలున్నట్లు గుర్తించారు. 5 నెలలుగా వెతుకుతున్న పోలీసులకు పావని సేలంలో ఉన్నట్లు సమాచారం అందింది. మాయలేడిని సేలంలో అరెస్ట్ చేసిన పోలీసులు చిత్తూరు కోర్టులో హాజరుపరిచారు. కానీ ఈ అఫెన్స్ జరిగినప్పటి నుంచి కూడా ఈ పావని అనే మహిళ A3 ముద్దాయిగా ఉంది. ఆమె భర్త ఇద్దరు కూడా అబ్స్కాండింగ్లో ఉన్నారు. అట్లయితే నిన్న సాయంత్రము తమిళనాడులో సేలం దగ్గర ఒక మారుమూల గ్రామంలో వచ్చిన సమాచారం మేరకు ఈ ముద్దాయిలు ఇద్దరు ఉన్నారని చెప్పేసి ఒక సమాచారం రావడంతో మన పోలీస్ టీం వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కోర్టులో కూడా హాజరు పెట్టేస్తాం. ఇప్పటి వరకు ఎంతమందిని మోసం చేసింది, ఇంకెంత బంగారం కాజేసింది, ఎవరికి ఎంత ఇవ్వాలి, చింటూ అండతో ఇంకెలాంటి దౌర్జన్యాలకు పాల్పడిందన్న విషయాలు బయటపడాల్సి ఉంది.